కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. దేవాదుల పంపు హౌస్ దగ్గర మాట్లాడిన సీఎం రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టును గాలికి వదిలేయబోమని చెప్పారు. 1,00,000 కోట్ల ఖర్చుతో కట్టిన కాళేశ్వరం తెలంగాణ ప్రజల సొత్తని రిపేర్లు చేయించి వినియోగిస్తామని చెప్పారు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, ఇక పనికిరాదని కొంతకాలంగా సీఎం రేవంత్ చెబుతూ వస్తున్నారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ నేతలు చెప్తున్నదే నిజమైందా? సీఎం రేవంత్ ప్రకటనను ఎలా చూడాలి? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కషన్. భరత్, సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ ఎలా చూడొచ్చు? సో ఒకటి, సరే కాళేశ్వరం ప్రాజెక్ట్ పొలిటికల్ గా ఎట్లా ఉన్నా ఒక విషయంలో నేను సీఎం రేవంత్ నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ అప్రిషియేట్ చేస్తా. ఏంటంటే అది ప్రభుత్వం పెట్టిన ఖర్చు, కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఖర్చు కాదు. దానిలో ఏవైతే పార్ట్స్ అంటే మేడిగడ్డ కుంగిపోయిందో దాన్ని ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పారో నిన్న దేవాదుల ప్రాజెక్టు సంబంధించిన రివ్యూ సందర్భంగా ఈ మాటలు మాట్లాడారు. సో దాన్ని అప్రిషియేట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి. ఎందుకంటే గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ప్రభుత్వం వచ్చిందని ఇంకో ప్రభుత్వం దాన్ని ఆపేసుకుంటూ పోతే ఇంకా దానికి ఏముండదు. ఎందుకంటే ప్రభుత్వం పెట్టిన ప్రజాధనాలన్నీ కూడా వృధా కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ గవర్నమెంట్ వెల్ఫేర్ హాస్టల్ పెట్టింది. సో వెల్ఫేర్ హాస్టళ్లకు పక్కా బిల్డింగ్స్ లేవు. పక్కా బిల్డింగ్స్ లేనప్పుడు కొత్తగా కట్టే ప్రయత్నం చేయాలి. హాస్టల్స్ అయితే ఉన్నాయి, దాని టీచర్లు ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. సో అట్లాగే ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టారు. కానీ మంచి స్కీమ్ కాబట్టి అందరూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. అటు తెలంగాణ అయినా, ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా, కేసీఆర్ గవర్నమెంట్ అయినా, చంద్రబాబు వచ్చినా, రాజశేఖర రెడ్డి బద్ద వ్యతిరేక వచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు కదా. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందో దాన్ని రిపేర్ చేసి వినియోగించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అవసరం పడకపోవచ్చు అని ఇప్పుడు అన్నారు. అది లేకుండానే మేము 2 సంవత్సరాలు రికార్డ్ స్థాయిలో వరి ప్రొడక్షన్ జరిగిందని. ఎట్లా జరిగిందంటే లేకుండా, కాళేశ్వరం లేకుండానే ఎట్లా జరిగిందంటే వర్షాలు బాగా పడ్డాయి. ఇప్పుడనే కాదు, 2017 నుంచి వర్షాలు తెలంగాణలో లోటు వర్షపాతం లేదు. 9 సంవత్సరాలుగా విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. 2014-15 డ్రాట్ ఇయర్స్, వరుసగా 2 సంవత్సరాలు డ్రాట్ ఇయర్స్. దేశవ్యాప్తంగా కూడా చాలా తీవ్రమైన కరువు నెలకొన్న సందర్భం అది. మనకు గుర్తునే ఉంటుంది. 2015లో లాతూర్లో నీళ్ల కోసం ప్రత్యేకంగా ట్రైన్ పంపాల్సి వచ్చింది. లాతూర్లో నీళ్లు లేకపోతే ఒక 100-200 కిలోమీటర్ల నుంచి నీళ్ల కోసం ట్రైన్ రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్భిక్షమైన పరిస్థితి ఉందో మనం చెప్పగలం. సో ఇప్పుడు ఈ 9 సంవత్సరాలు లేదు. ఇంతకుముందు ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండని సందర్భం చాలా ఉన్నాయి తెలంగాణలో. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు రూల్లో కానీ, రాజశేఖర రెడ్డి టైంలో, కిరణ్ కుమార్ రెడ్డి రోషే టైంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిండని పరిస్థితి ఉంది. సో ఆ సందర్భంలో యూజ్ రావచ్చు. కాబట్టి ఎప్పుడు అవసరం పడుతుందో తెలీదు. ఇప్పుడు మొన్న జూలై వరకు కూడా చాలా పెద్దగా వర్షాలు లేవు. కానీ జూలైలో పడ్డ వర్షాలతోటి ఒక్కసారిగా కాళేశ్వరం సంబంధించి అవసరం లేకుండానే మొత్తం అన్ని పంటలకు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఎస్ఆర్ఎస్పి కానీ, లోయర్ మానర్ కానీ, మిడ్ మానర్ కానీ, ఇవన్నీ చోట్ల కూడా మంచి వర్షాలు కూడా పడ్డ పరిస్థితి. సో అయితే ఇక్కడ ఒకటి మనం చూడాలి, రేవంత్ రెడ్డి ఏదైతే స్టేట్మెంట్ చేశారో అది ప్రభుత్వం పెట్టిన ఖర్చు, బీఆర్ఎస్ పెట్టిన ఖర్చు కాదు అని ఏదైతే చెప్పారో దాన్ని డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు ఎంత కుంగిపోయిన పార్ట్ ఏదైతే ఉందో మేడిగడ్డ, అదొక 500 కోట్లు ఎంతో ఖర్చు అవ్వచ్చు కదా. మిగతావైతే బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు 3 బ్యారేజీలు వాడుకుంటామని సీఎం ప్రకటించారు కదా. ఎస్, మేడిగడ్డ గానీ, తర్వాత అన్నారం గానీ, సుందిళ్ల గానీ, మేబీ నాకు తెలిసి వాళ్ళు ఇక్కడ తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టుకు వెళ్ళకపోవచ్చు అని అనిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవేళ వెళ్లేది ఉంటే ఈ పాటికే జరుగుండాలి. సో మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు, జలవనరుల నిపుణులు జాయిన్ అవుతున్నారు చర్చలో. సో ప్రకాష్ గారు, గుడ్ ఈవినింగ్. రేవంత్ రెడ్డి నేను స్టేట్మెంట్ ఇచ్చారు, దాని వినియోగంలోకి తీసుకొస్తాం ఆ 3 బ్యారేజీలను కూడా నిన్న చెప్పారు. సో సరే, ఇంతకుముందు స్ట్రాటజీస్ ఎట్లా ఉన్నా అది ఒక మంచి స్టేట్మెంట్, వాటిని వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పడం. ఇప్పుడు అవసరం పడలేదు,
ఇప్పుడు అవసరం పడలేదు, బట్ నెక్స్ట్ ఇయర్స్ లో అవసరం పడవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మొన్న ఇయర్ లానినో అంటే ఎక్కువ వర్షపాతం. ఇప్పుడు రాబోయే సంవత్సరం ఎల్నినో అంటున్నారు. ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో జలాలు వేడెక్కి కరువు వచ్చేందుకు ఎక్కువ ఛాన్స్ ఉన్న 4 సంవత్సరాల్లో ఒక సంవత్సరం ఎల్నినో అవుతుంది, ఒక సంవత్సరం లానినో అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ ఎల్నినో ఇయర్ అంటున్నారు. అయితే భరత్ గారు, అంటే రాజకీయాలు పక్కకు పెడితే కాళేశ్వరం తప్ప మనకు వేరే మార్గం లేదు. ఎందుకంటే 968 టీఎంసీలు మనం వాడుకోవాలనుకుంటే పైననేమో నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడో బాగా వర్షపాతం ఉన్నప్పుడు తప్ప మహారాష్ట్ర నుంచి మనకు నీళ్లు వచ్చే అవకాశమే లేదు. బాబ్లీ ప్రాజెక్టుతో పాటుగా 13 బ్యారేజీలు కట్టారు ఆ గైక్వాడ్ ప్రాజెక్ట్ కింద, అంటే ఔరంగాబాద్ దగ్గర నుంచి ఇక్కడి వరకు. మరి అటువంటిప్పుడు ఇంకా మనకు వేరే సోర్స్ ఏం లేదు. మంజీరాలో కూడా నీళ్లు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మంజీరా మొదటి ట్రిబ్యూటరీ గోదావరికి. మహారాష్ట్రలో 32 బ్యారేజీలు కట్టారు, కర్ణాటకలో 5 బ్యారేజీలు కట్టారు, బాల్కీ తాలూకా బీదర్ జిల్లా. సో ఇక మనకు అక్కడి నుంచి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ బ్యారేజీల దగ్గర 2 వైపులా కూడా పంపింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. తర్వాత అసెంబ్లీలో కేసీఆర్ ఇచ్చిన ప్రజెంటేషన్ లో 400కు పైన గోదావరి, అప్పర్ గోదావరి అంటాం మనం. ఈ అప్పర్ గోదావరిలో శ్రీరామ్ సాగర్ పైన ఉన్నదంతా అప్పర్ గోదావరి. మనకు నీళ్లు రాకుండా మొత్తం బ్యారేజీలన్నీ కూడా 400కు పైన కట్టి పంపింగ్ స్టేషన్స్ పెట్టుకున్నారు. బాగా అతి వర్షం ఉంటే తప్ప రాదు మనకు అని చెప్పారు ఆయన. అదే విధంగా లోయర్ గోదావరి 2016 సంవత్సరం తర్వాత ప్రతి సంవత్సరం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిండుతుంది, ప్రతి సంవత్సరం ఎల్లంపల్లి నిండుతుంది. ఎల్లంపల్లి నుంచి యావరేజ్ గా 350 టీఎంసీలు కిందికి పోతున్నాయి. మనం మెడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇవన్నీ లిఫ్ట్ చేసినా ఎల్లంపల్లికే లిఫ్ట్ చేయాలి. కానీ ఎల్లంపల్లి దగ్గర జూలై, ఆగస్టు నుంచే ప్రతిరోజు 2-3 టీఎంసీల వాటర్ అవైలబుల్ ఉంటున్నాయి. అంటే సరిపోదు మనకి. ఏంటంటే కడెము పైనుంచి బాగా వాటర్ రావడం వల్ల దట్టమైన అడవులలో ఆదిలాబాద్ అడవులు, తర్వాత కిన్విట్ అని మహారాష్ట్రకు సంబంధించిన అంత దూరం నుంచి కూడా దీని క్యాచ్మెంట్ ఏరియా ఉంది. 7 నదులు ఉంటాయి, 7 ఉపనదులు ఉంటాయి దానికి కడెప్కి. అయితే అదొక్కటే మనకు ప్రతి సంవత్సరం ఓవర్ఫ్లో అయ్యే ప్రాజెక్టు గోదావరి మీద. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ 16 నుంచి ఏం లేదు, మధ్య మధ్యలో డ్రై స్పెల్స్ ఉన్నాయి. 16 నుంచి ప్రతిసారి నిండింది, నిండకపోవడం అనేది ఏ రోజు లేదు. ఓవర్ఫ్లో అనేది మీరు ఇప్పుడు ఉదాహరణకు వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు నీళ్లు వచ్చినట్టయితే ఈ కాళేశ్వరం దాకా ఉన్న పంపింగ్ స్టేషన్స్ ఏవి కూడా మనం వాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొట్టమొదటి ఆయకట్టు మనకు ఈ కాళేశ్వరం కింద మిడ్ మానేరు దగ్గరనే ఉంది. మిడ్ మానేరు కంటే దిగువన మనకు అప్ టు కాళేశ్వరం మేడిగడ్డ దాకా కూడా ఎక్కడ ఆయకట్టు లేదు. కొంత ఆయకట్టు ఇవ్వాలనుకున్నారు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా. చెన్నూరు నియోజకవర్గానికి బాల్కసుమ్ అనే ఎఫర్ట్ పెట్టి 1,16,000 ఎకరాలకు నీళ్లు కావాలని అడిగిండు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయింది కానీ గవర్నమెంట్ పోవడంతో పనులు మొదలు కాలేదు. కాబట్టి మనకు ఆయకట్టు లేదు. ఇక మిడ్ మానేరు దగ్గరనే ఆయకట్టు. మిడ్ మానేరు వరకు శ్రీరామ్ సాగర్ నిండితే ప్రతి సంవత్సరము మన కింద పంపులు ఆన్ చేయాల్సిన అవసరమే లేదు కదా, వరద కాలువ ద్వారా డైరెక్ట్ వస్తుంది. అయితే ఇంకోటి, ఎప్పుడు కూడా వాతావరణ శాఖ చెప్పినా లేకుంటే మాలాంటి వాళ్ళం చరిత్రను పరిశోధించినా కూడా 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కొంచెం బాగా వర్షాలు పడతాయి, 2 సంవత్సరాలు కరువు ఉంటుంది, 1 సంవత్సరం ప్లస్ ఆర్ మైనస్ ఉంటే కరువు. కానీ మనకు అదృష్టవశాత్తు 2015 నుంచి డ్రాట్ ఇయర్ లేదు. అదృష్టం కాదు, ఇది గ్లోబల్ వార్మింగ్. పైన కొన్ని మిగతా రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణలో లేదు అంటారా నేను. అవునవును, అంటే ఇది మిగతా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి, బట్ తెలంగాణలో 9 సంవత్సరాలుగా వర్షాలు అయితే మంచిగా పడుతున్నాయి. బట్ ఇది ఎప్పటికీ ఉంటుందని చెప్పడానికి లేదు. మీకు తెలుసు కదా, లాస్ట్ టైం నేను మాట అన్నందుకు ట్రోల్ చేశారు. ఈ సంవత్సరం వర్షాలు పడకపోతే తెలుస్తుంది ప్రజలకు అని అంటే వర్షాలు పడొద్దు అంటామని చెప్పి నన్ను ట్రోల్ చేశారు. అంటే మీరు వర్షాలు పడొద్దని కోరుకుంటారా అని అన్నారు, ఇదే షోలో అన్నారు, అన్నారు మీరు. అంటే నేను ఎందుకు అన్నాను అంటే కాళేశ్వరం గొప్పతనం తెలవాలంటే అవి డ్రాట్ ఉన్నప్పుడే తెలుస్తుంది. నీళ్లు బాగా వర్షాలు ఉన్నప్పుడు కాళేశ్వరం గొప్పతనం తెలియదు. ఈవెన్ హైదరాబాద్ లో కూడా తాగడానికి నీళ్లు ఉండవు కాళేశ్వరం కనుక. అంటే వర్షాలు పడకపోతే కాళేశ్వరం ద్వారా మనం నీళ్లు తీసుకోవద్దు అనుకుంటే హైదరాబాద్ సిటీకే నీళ్లుండవు. ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటున్నాడు, ఎందుకు మాట మార్చాడు? అంతకుముందు దాని అవసరం లేదు, ఇది వేస్ట్ ప్రాజెక్టు, తుమ్మిడేటి దగ్గర తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఆయన రియలైజ్ అయ్యండి. ఎందుకు అంటే ఇప్పుడేమో రాజకీయాలు, ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు. ఈ అంటే మనకి కాళేశ్వరం గురించి ఇప్పుడు అబద్ధాలు గానీ అసత్యాలు గానీ ఆయనకు అవసరం లేదు. రెండోది, ఇప్పుడు అది ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిహెచ్ఎంసీ వాటి మీద ఉండాల్సిన ఎఫెక్ట్ ఆల్రెడీ ఉంది. నీళ్లతో కొత్తగా వచ్చేది లేదు, పోయేది లేదు. ఏమన్నా రైతు బంధు ఇస్తలేడని రివర్స్ అవుతారా?
లేకుంటే పోల్ మేనేజ్మెంట్ లో రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతాడా చెప్పలేము. నేనైతే ఐఎమ్ నాట్ షూర్ ఇప్పటికీ రేవంత్ రెడ్డి మించినోడైతే లేడు పోల్ మేనేజ్మెంట్ లో. బట్ ఆయన ఫెయిల్ అవుతాడని నేను అనుకోవట్లేదు. అక్కడ కూడా ఆయన సక్సెస్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. బట్ కాళేశ్వరం అనేది ఇప్పుడు ఎందుకు అవసరం అంటే ఇక్కడ ట్విన్ రిజర్వాయర్స్ కానీ గండిపేట కానీ హిమాయత్ సాగర్ కానీ ఆయన కాళేశ్వరాన్ని లింక్ చేస్తున్నాడు. తర్వాత హైదరాబాద్ మంచినీటి అవసరాలు, తాగునీటి అవసరాలు పెరిగిపోతున్నాయి, ఇండస్ట్రియల్ అవసరాలు పెరిగిపోతున్నాయి. రేపు 4th సిటీ ఇట్లాంటివి ఆయన డెవలప్ చేయాలనే డ్రీమ్ ఉంది ఆయనకి. నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఏంటంటే మళ్ళీ ఎలక్షన్స్ ఇయర్ వస్తున్నది. ఈ 2 ఏళ్ళు కనుక ఆయన నీటి కొరత లేకుండా ఈవెన్ హైదరాబాద్ సిటీలో కూడా రోజు 2 గంటలో 1 గంట ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలిగినట్టయితే ఇక్కడ ఇప్పుడు రాబోయే 2-3 నెలల్లోనే 3 కార్పొరేషన్స్ కి ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఒక సోర్స్ క్రియేట్ చేశాను నేను. ఈ ట్విన్ రిజర్వాయర్స్ ని డ్రింకింగ్ వాటర్ కోసం నేను గోదావరితో నింపి మీకు నీళ్ల కొరత లేకుండా చూస్తాను అని ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఆయన చెప్పే అవకాశం ఉంటుంది. రెండవది పోలవరం కోసమే దీన్ని రిపేర్ ఆపారనేది నాకున్న బలమైన నమ్మకం. ఎందుకంటే పోలవరం కంప్లీట్ అయ్యేదాకా మేడిగడ్డ రిపేర్ చేయడు. పోలవరం దగ్గరికి వచ్చినప్పుడు మేడిగడ్డ రిపేర్లు మొదలు పెడతారని చాలాసార్లు చెప్పాను నేను. ఎందుకంటే డెల్టాకు పోలవరంకు ఆ కింద కూడా ఫుల్ వాటర్ పోతున్నాయి. మేడిగడ్డ కింద సఫిషియెంట్ వాటర్ లేదు భరత్. మీరు ఒకసారి ధవళేశ్వరం ఆనకట్ట అని చెప్పి వికీపీడియాలో చూడండి. 2019 తర్వాత మొన్న ఈ మేడిగడ్డ బ్రీచ్ సీలేరు ఇవన్నీ చాలా తక్కువ వాటర్. ఎందుకంటే అక్కడ 14 లక్షల ఎకరాలల్లో నాట్లు వేసుకుంటారు వాళ్ళు. రబీలో కూడా కొంచెం తక్కువ ఉంటది కానీ ఖరీఫ్ లో అయితే 14 లక్షల ఎకరాలు, రబీలో అయితే ఒక 10 లక్షల ఎకరాల దాకా వేసుకుంటారు. అయితే సరిపోను సీలేరు నుంచి రాదు, సోర్స్ లేదు దానికి. కాబట్టి శబరి వాటర్ కూడా కొద్ది రోజులు మాత్రమే వస్తుంది. వాళ్ళు మీరు వికీపీడియాలో ధవళేశ్వరం ఆనకట్టను చూస్తే దాదాపు 2019 నుంచి డెల్టా ఆయకట్టు నీటి కొరతను ఎదుర్కొని క్రాప్ హాలిడేస్ ఇస్తున్నదని మీకు కనబడుతుంది స్పష్టంగా. ఇది ప్రధాన కారణం. కాబట్టి ఇప్పుడు పోలవరం స్టోరేజీకి దగ్గరలో ఉంది. నేను అనుకుంటా ఇంకొక 1 ఇయర్ లో, మొన్న కూడా బడ్జెట్ శాంక్షన్ అయింది. మంచి సంబంధాలను చంద్రబాబు నాయుడు మోడీతో ఉన్నారు కాబట్టి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నాయి. పనులు కూడా చాలా వేగవంతమైనవి. కొట్టుకుపోయిన పారాపీట్ వాల్ కానీ ఇవన్నీ కూడా రిపేర్లు అవుతున్నాయి. కాబట్టి ఒక హోప్ వచ్చింది. అక్కడ మనకి ఇబ్బంది ఉండదు. వాళ్లకు చంద్రబాబు నాయుడు కూడా రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇక రిపేర్లు స్టార్ట్ చేస్తే ఒక 1.5 year సాగదీస్తారు. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ అంటారు, ఇవన్నీ గ్రౌండింగ్. ఒకటి మరి అప్రిషియేట్ చేయాల్సిందే కదా, మీరు రిపేర్ చేయాలి అన్నారు. ఇప్పుడు చేస్తాము. ఆ ప్రాజెక్ట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, గవర్నెన్స్ మేము దాని వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పినప్పుడు మీరు మేమే చెప్పినాం. ఇది ప్రభుత్వ డబ్బు, కేసీఆర్ ఇంట్లోకి పెట్టలేదు. వాడు ఎలాంటి వాడే చేస్తా అన్నాడు. చేస్తా అన్నప్పుడు ఎందుకు చేయించుకోవట్లేదు? మీకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో రాశారు సత్వరమే రిపేర్లు చేయమని. పీసీ ఘోష్ కూడా దాన్నే కోట్ చేశాడు. మీరు స్టార్ట్ చేయండి అని ఎన్నోసార్లు మనం రిక్వెస్ట్ చేశాం. ఇప్పుడు డెఫినెట్ గా అప్రిషియేట్ చేస్తాం. ఆయన ఒకటే డిమాండ్ ఏంటంటే 5-6 నెలల్లో పూర్తయ్యే దాన్ని మళ్ళీ ఏళ్ల కొద్ది చేయకూడదు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసినట్టయితే మన కనీసము మే వరకు. ఆల్రెడీ టెండర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారు కదా, ఎక్కడుంది ఆ ప్రాసెస్? మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు, అది ఆపేశారు. అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారు, బట్ ఇదంతా కాలయాపన కోసమే. ఎందుకంటే ఎల్ఎన్టీ అతను చేస్తా అన్నప్పుడు మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు? మళ్ళీ అన్నారం సుందిల్లం దీనిలో తీసుకొచ్చి జాయిన్ చేయడం ఎందుకు? అసలు ఇప్పుడు ఇది క్లియర్. మేడిగడ్డది అన్నారం సుందిల్లో అసలు ప్రాబ్లం ఏం లేదా? సీపేజ్ చిన్న ప్రాబ్లమ్స్ ఉండే రిపేర్ చేశారు. సీపేజ్ అనేది ఎవర్ గ్రోయింగ్, అది ఎప్పటికీ ఉంటది. అది ఎవ్రీ వర్షాకాలం మనకు సీపేజ్ వస్తూనే ఉంటది. ప్రతి ఎండాకాలం దాన్ని రిపేర్ చేస్తూనే పోవాలి. సీపేజ్ అనేది కామన్. ఇప్పుడు నాగర్సార్లో గానీ, శ్రీశైలంలో గానీ, ఏ డ్యామ్ లో గానీ ప్రతి సంవత్సరం సీపేజ్ అనేది ఉంటూనే ఉంటది. అది మేజర్ ప్రాబ్లం కాదు అది. కానీ నేను అనేది ఏంటంటే దీన్ని తీసుకుపోయి దానికి కలిపి మీరు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎవరు రారు. అట్లా కాకుండా ఎలాంటి వాళ్ళు చేస్తామన్నప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు కదా. ఈ 3 పియర్లతో పాటు ఆ బ్లాక్ మొత్తాన్ని పునరుద్ధరించమని చెప్తే వాళ్ళు చేసేస్తారు. 500 కోట్లు పెట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని రాతపూర్వకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాసిచ్చారు. కాబట్టి దీన్ని దాంతో కలపొద్దు, తొందరగా దీన్ని అంటే ఎలాంటి పరిధిలోకి రాదు కదా. వాళ్ళ ప్రాజెక్ట్ కు 3 years అన్నారు. 3 years తర్వాత ఇది గుంగిపోయింది, క్యాన్సల్ చేశారు. అది ఏంటంటే 3 years అనేది అక్కడ పనులు కంప్లీట్ చేస్తామని చెప్పి హ్యాండ్ ఓవర్ చేయడమే గానీ వాళ్ళకి 10 years దాకా లయబిలిటీ ఉంటది. ఏంటంటే రేపు ఏదన్నా అన్ఫోర్డ్ యాక్టివిటీ ఏదన్నా జరిగిందనుకోండి, న్యాచురల్ గా జరిగితే పర్వాలేదు, లేదు వీళ్ళ లోపం వల్ల జరిగిందనుకోండి,
10 ఏళ్ల దాకా లయబిలిటీ ఉంటది. అది క్యాన్సిల్ కూడా చేశారు. వాళ్ళకు ఆ ఇచ్చిన వెంకటేశ్వర్లు గారు ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. కాబట్టి ఎల్ఎన్టీ వాళ్ళు ముందుకు వచ్చారు, మేము రిపేర్ చేస్తాము అని అన్నప్పుడు మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు? ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందంటే మీరు లోతుగా దీన్ని విశ్లేషించండి, భూభౌతిక శాస్త్రవేత్తలతోని ఏమన్నా లోపం ఉంటే మళ్ళీ రిపేర్ చేసినా కూడా మళ్ళీ డ్యామేజ్ అవుతుంది, మీరు అది చేయండి అన్నది. అది ఒక్కటి చేసి ఎలాంటి వాళ్ళకు అప్పచెప్పేస్తే వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పటికైనా అదే చేయాలి, ఎందుకంటే మళ్ళీ ప్రజల మీద. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అంటుంది ఏంటంటే హైదరాబాద్ మెట్రోను ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందట. అంటే ఇది కూడా ఎల్ఎన్టీకి సంబంధించిందే. ఇప్పుడు 14,000 కోట్లు ఎక్కడైతే భారత్ ఇప్పుడు ఏమైందంటే అక్కడ నేనేమి దాచుకోను, ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టు చెప్తా. కమిషన్ అడిగారు ఏది కాళేశ్వరం పనులలో, అయితే ఎల్ఎన్టీ వాడు మీరు ఏ ఇంజనీర్ అయినా మీరు రిటైర్ అయిన చాలా మంది రిటైర్ అయ్యారు, మేడిగడ్డ మీద పనిచేసిన వాళ్ళు, మీరు ఎవరినైనా అడగండి రూపాయి లంచం ఇయ్యడు ఎల్ఎన్టీ వాడు. ఇక్కడే కాదు మీరు మెట్రో వర్క్ లో కూడా అడగండి, ఎక్కడ కూడా దేశంలో ఎల్ఎన్టీ వాడి దగ్గర ఒక రూపాయి తీసుకున్న ఇంజనీర్ లేడు. ఏదో కట్టించుకుంటారు బిల్డింగ్స్ అది ఇది అంటారు, పార్టీ ఆఫీస్ లో ఎక్కడ రూపాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎల్ఎన్టీ కట్టిందంటారు. అంటే ఇట్లాంటి ఏమన్నా వాళ్ళు ఎక్స్ట్రా ఫేవర్ చేయమంటే చేస్తారు కావచ్చు, కానీ లంచాలు ఇచ్చడం అయితే ఉండదు. ఎవరైనా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాకు కొద్ది ఫేవర్ చేయండి అంటే మా దగ్గర ఇదంతా ఉంది, మీరు మెటీరియల్ ఇవ్వండి కట్టి పెడతామని చెప్తారు. బట్ ఎల్ఎన్టీ అనేది ఓనర్ లేడు, దానికి లంచాలు ఇచ్చడానికి డబ్బులు కాజేయడానికి షేర్ హోల్డర్సే ఓనర్స్. అదే షేర్ హోల్డర్స్ అంటే ఎట్లుంటదంటే మొదటి నుంచి లాయల్ గా ఉన్న వాళ్ళంతా అందులో ఉన్నారు, మనము ఆ తరం వాళ్ళు వాళ్ళ వారసులు. కాబట్టి ఎల్ఎన్టీ అనేది నాకు తెలిసినంత వరకు, నేను చాలా మంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో నేను 6 సంవత్సరాల పైన నేను చైర్మన్ ఉన్నప్పుడు ఎంతో మందిని అడిగినాను, అంటే ఎల్ఎన్టీ నుంచి రూపాయి రాస్తారని చెప్పారు. ఎల్ఎన్టీ వాడు అయితే గవర్నమెంట్ లో ఉన్న పెద్దలు కొందరు మనకు కరెక్ట్ గా ఎవరు అడిగారనేది తెలియదు, కానీ ఎల్ఎన్టీ వాళ్ళని డబ్బులు డిమాండ్ చేస్తే వాళ్ళు ఇది కూడా మాకు అవసరం లేదు మెట్రో మీరే ఉంచుకోండి, మాకు ఆ పెట్టిన డబ్బులు ఇవ్వండి అని చెప్పి 14,000 కోట్లకు అసెట్స్ ఏదో సబ్జెక్ట్ టు కరెక్షన్ 14,000 కోట్లు అయిందని చెప్పారు. బట్ అది ఇంతవరకు ఆ డబ్బులు పే చేసే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారికి. 9,000 కోట్లు పెన్షన్దారులకే ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు దాని మీద సుప్రీంకోర్టు దాకా పిటిషన్లు పడ్డాయి, రోజు కంటెంప్ట్స్ అవుతున్నాయి రామకృష్ణరావు గారి మీద. బట్ దానికే ఆయన ముందుకు రానప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళకు 14,000 కోట్లు ఇచ్చి ఎక్కడ తిగతెంపులు చేసుకుంటాడు? కొత్త లైన్లు ఎట్లొస్తాయి? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ షేర్ అమౌంట్ వాళ్ళు ఇస్తామన్నా కూడా ఇట్లాంటి సంస్థలను ఇట్లా చేసినప్పుడు ఇంకెవరు వచ్చి మనకు మళ్ళీ ఈ ఎక్స్ట్రా ఏవైతే 2 రూట్లు ఆయన ప్లాన్ చేశాడో రేవంత్ రెడ్డి, అవి ఎప్పుడు మొదలు కావాలి, ఎప్పుడు పూర్తి కావాలి? బట్ ఇప్పుడు మీరు అన్నారు తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ మరి లేనట్టేనా? దీన్ని వినియోగంలోకి తీసుకొస్తున్నారంటే తుమ్మిడిహెట్టి లేనట్టేనా? మీరు ఛాలెంజ్ చేశారు, నేను ఇండియాలో ఉండా తుమ్మిడిహెట్టి కడతాయి అంటే. ఇండియాలో ఉండా అన్నారా? అది సాధ్యం కాదండి. మొన్న ఫడ్నవీస్ కూడా అదేనా మీరు చేసే ఛాలెంజ్ అంతేనా? ఇండియాలో ఎగ్జాక్ట్లీ దేశంలోనే ఉండను రాను అని చెప్పాను నేను, తుమ్మిడిహెట్టి అనేది పూర్తి అయితే. ఎందుకంటే సాధ్యం కాదు అది. సాధ్యమైతే కేసీఆర్ ఎంత తనలాడి ఎన్నిసార్లు పోయిండు, హరీష్ రావు గారు ఎన్నిసార్లు పోయిండు. మీరు ప్రణాళిక చూడండి, టిఆర్ఎస్ ప్రణాళిక. అప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ది రైటర్ ని, మన ఆథర్ని. అంటే ఒక మాట ఇక్కడ, ఇప్పుడు భూసేకరణ చాలా ఈజీ, డైరెక్ట్ గా రైతులకు ఇచ్చి చేస్తారు. ఒక ఎంతో 200 ఎకరాలు 300 ఎకరాలు మునుగుతుంది అన్నారు. 5 లక్షలు ఉంటే 50 లక్షలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అది మునగడం ఒక మాట. అక్కడ మునగడం విషయంలో ఒక హెడేక్ ఏమొచ్చిందంటే ఫడ్నవీస్ దానికి వ్యతిరేకంగా పోరాడి అరెస్ట్ అయ్యి ఆ ప్రజల మద్దతుతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఇది నాకు ప్రెస్టేజ్ సమస్య అని ఇంటర్నల్ గా చెప్పాడు ఆయన. ఓపెన్ గా కూడా ప్రెస్ లో చెప్పాడు, నేను దీనికి వ్యతిరేకంగా జైలు కూడా పోయినాను అని. రెండవ పాయింట్ ఏంటంటే అది టెక్నికల్ గా ఫీజిబుల్ కాదు. టెక్నికల్ గా ఏంటంటే అది ఆ షేప్ ఏదైతే వస్తుందో వై జంక్షన్ లాగా ఉంటది అక్కడ. మనకు వేన్గంగా ఇటు సైడ్ నుంచి వచ్చే వార్ధ, ఇది ఒక వై జంక్షన్ లాగా ఉంటది. బ్యారేజీలు ఎప్పుడు హారిజంటల్ ఉంటాయి తప్ప వై షేప్ లో ఉండవు. సో పైన బ్యారేజ్ కొంచెం పైకి పోయి కట్టాలి అనుకున్నారు. అప్పుడేమైందంటే ఈ 152 హైట్ లో అక్కడ ప్రజలు ఒప్పుకోలేదు. అది డబ్బు సమస్య కాదు. కేసీఆర్ గారు ఆయన ఏమన్నాడంటే ఎంతన్నా ఖర్చు కానీ మేము డబ్బులు ఇస్తామని చెప్పాడు ఓపెన్ గా. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే ఒకటి ప్రెస్టేజ్ సమస్య, రెండవది ఆ షేప్ ఏదైతున్నదో టెక్నికల్ గా ఫీజిబుల్ కాదనేది, మూడవది అక్కడ పనులు జరగాలంటే ఆ శాంక్చురీలో పర్మిషన్ తీసుకోవాలి. శాంక్చురీలో దాదాపు 200-300 ఎకరాలని అది ఒడ్డును ఆనుకొని ఉన్నది. ఇటు సైడ్ ప్రాణహిత ఒడ్డుకుంటది ఎల్ షేప్ లో, అటు సైడ్ ఏమో వేన్గంగా ఒడ్డును ఆనుకొని ఉంటది.
కాబట్టి శాంచరీలో 1 ఎకరం వేయడానికి కూడా ఆ మహారాష్ట్ర వైల్డ్ లైఫ్ కానీ కేంద్ర వైల్డ్ లైఫ్ కానీ ఫైనల్ గా సుప్రీంకోర్టు కానీ అనుమతులు ఇవ్వరు. సుప్రీంకోర్టు తన దగ్గర పెట్టుకున్నది, వైల్డ్ లైఫ్ డిస్టర్బ్ చేస్తాను వీళ్ళని చెప్పి ఈ పవర్ మా దగ్గరే ఉంటుంది, మీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా కూడా మేం క్లియరెన్స్ ఇచ్చేదాకా దాన్ని కన్సిడర్ చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. ఇవి సుప్రీంకోర్టు క్లియరెన్స్ కావాలి దానికి. కాబట్టి ఇవన్నీ సాధ్యం కావనే కేసీఆర్ గారు ఏం చేశారు, కాలయాపన జరుగుతుంది, మనం ఆల్టర్నేట్ పోదామని చెప్పి ఫడ్నవీస్ గారి అనుమతితోనే 100 మీటర్ల ఎత్తుతో, ఇంకా ఆయన ఎక్కువ పెట్టుకోమని కూడా చెప్పాడు, కానీ సబ్మర్జెన్స్ ఉంటుంది మాకు అవసరం లేదని చెప్పి 100 మీటర్ల ఎత్తుతో చేశాడు ఆయన. ఇంకోటి ఏంటంటే ఇక్కడైనా 2 లేదా 3 పంప్ సెట్లు అవసరమే, అక్కడైనా కూడా 2 లేదా 3 పంప్ సెట్లు అవసరమే. ఇంకో 100 టీఎంసీలు ఎక్కువ దొరుకుతుంది అక్కడ. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా మనకు నీళ్లు చాలా ఎక్కువ అవసరం అవుతాయి. రాజశేఖర రెడ్డి గారు అనుకున్నట్టుగా 160 టీఎంసీతోని మన నీడ్స్ అనేటివి ఫుల్ఫిల్ కావు. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ సింగూర్ దాకా నిజాం సాగర్ దాకా స్టెబిలైజ్ చేయాలని అనుకున్నప్పుడు కొత్త ఆయకట్టుతో పాటు పాత ఆయకట్టు కూడా దాదాపుగా 45 లక్షల ఎకరాలు కేసీఆర్ గారు ప్లాన్ చేశారు. అందుకని మనకు కిందికి పోవాల్సి వచ్చింది. ఈ టెక్నికల్ గా ఏ రకంగానైనా మనం లిఫ్ట్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు మనకు నీళ్ళ అవకాశం ఉన్న కాడ నుంచి ఎక్కువ నీళ్ళ అవకాశం ఉన్న కాడ నుంచి తీసుకోవడం అనేది కరెక్ట్ అవుతుంది. ఇక దానిలో ఉన్న కొన్ని సంక్లిష్టతలు అర్థం చేసుకుంటే అర్థమవుతాయి అవి. కానీ తుమ్మిడొట్టి అనేది సాధ్యం కాదు. వాళ్ళు మధ్యలో ఒక సుందిళ్లకు పంపింగ్ చేసే ఒక స్కీమ్ పెట్టారు, అది సాధ్యమవుతుంది. బట్ తుమ్మిడొట్టి దగ్గర బ్యారేజ్ కట్టడం సాధ్యం కాదు. కట్టరు అంటే కట్టనట్టేనా ఇంకా కాంగ్రెస్ వాళ్ళు మార్చుకున్న పద్ధతి నేను కూడా సపోర్ట్ చేశాను. ఏంటంటే 2 బ్యారేజీలు అవాయిడ్ చేసి 2 పంపింగ్ స్టేషన్స్ అవాయిడ్ చేసి నేరుగా సుందిళ్లకు ఒక వాగు ద్వారా అక్కడ నుంచి పంపింగ్ చేయడం అనేది సాధ్యమవుతుంది. ప్రకాష్ గారు, ఇప్పుడు గతంలో కాళేశ్వరానికి పెట్టిన డబ్బుతో చాలా ప్రాజెక్టులు కట్టొచ్చు, బాగు చేయొచ్చని సీఎం రేవంత్ పదే ప్రస్తావించారు కదా. ఇప్పుడు ఏంటి కాళేశ్వరం పరిస్థితి ఏంటి? తెలియదమ్మా ఆయనకు కాళేశ్వరంలో ఎన్ని ప్యాకేజీలు ఉన్నాయి, ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు అయింది. ఎవరన్నా దాని మీద పరిశోధన చేస్తే మనకు అందరికి అర్థమయ్యేది ఏంటంటే మిగతా ప్రాజెక్టులలో జరిగిన కరప్షన్ కంటే కాళేశ్వరంలో చాలా తక్కువ కరప్షన్ జరిగింది. మిగతా ప్రాజెక్టులలో ముంపు కంటే కాళేశ్వరంలో ముంపు చాలా తక్కువ. వాడి పే చేసిన అమౌంట్ చాలా తక్కువ. ఇట్లా మల్లన్న సాగర్ ఎంత రచ్చరచ్చ అయితే అదొక్కటే ఎక్సెప్ట్ మల్లన్న సాగర్ 50 టీఎంసీల రిజర్వాయర్ 50 టీఎంసీలు కరెక్టే కానీ భరత్, ఎంత వర్షాలు పడకపోయినా ఒక 100 సంవత్సరాలు మనకు హైదరాబాద్ కి మల్లన్న సాగరే అది మనకు అది సోర్స్ అన్నట్టు. ఎందుకంటే అక్కడ నుంచి మనకు చాలా దిక్కుల గ్రావిటీతో తీసుకుపోవచ్చు. మల్లన్న సాగర్ మీద ముఖ్యమంత్రి గారు ఎందుకు పట్టుదలగా ఉండేది ఆ రోజుల్లో అంటే మనకు అక్కడ హెడప్ వచ్చింది. సింగూరు కూడా గ్రావిటీతో తీసుకుపోయే అంత అవకాశం వచ్చింది అక్కడ. తర్వాత నిజాం సాగర్ కి ఆల్రెడీ గ్రావిటీతో తీసుకుపోయారు, అప్పర్ మానే డ్యామ్ కి గ్రావిటీతో తీసుకుపోయారు, గుడలేరు వాగు, హల్దీ వాగు, తర్వాత సింగూరుకు కెనాల్స్, ఇవన్నీ కూడా ఏంటంటే అదొక అద్భుతమైన ప్లేస్. అది అక్కడ వాగు లేకపోయినా కూడా అది అక్కడ కట్టడం అనేది హైట్ అనేది మనకు ఒక అద్భుతమైన అవకాశం. హైదరాబాద్ కి ఇప్పుడు గండిపేటకైనా హిమాయత్ సాగర్ కైనా నీళ్లు రావాలి. ఇంకో 100 ఏళ్ల దాకా హైదరాబాద్ కు నీటి కరువు ఉండొద్దంటే మల్లన్న సాగర్ ఒక్కటే శరణ్యం. అందుకని సఫిషియెంట్ స్టోరేజ్ ఉండాలి అని చెప్పి అదొక డిఫరెంట్ రిజర్వాయర్ రౌండ్ ఉంటుంది, మీరు చూశారు కదా. సో ఇటువంటి మనకి ఎక్కడ కనబడవు. రిజర్వాయర్ అంటే ఒక పక్క కట్ట ఉంటది, ఇంకో పక్కకు ఓపెన్ గా నీళ్లు పోతూనే ఉంటాయి, ఒక 15-20 కిలోమీటర్లు శ్రీరామ్ సాగర్ లాగా. మీ ఎల్లంపల్లి వాటర్ కూడా మీ ఊరు దాకా వస్తాయి వెనకాల, ఎందుకంటే వాటికి రౌండ్ లేదు. ఇప్పుడు పాములపర్తి రిజర్వాయర్ అంటే కొండపోచమ్మ సాగర్ గాని మల్లన్న సాగర్ గాని రౌండ్ కట్టడం వల్ల హైట్ పెరుగుతుంది, ఎక్కువ స్టోరేజ్ వస్తుంది, తక్కువ ముంపు అవుతుంది. ఇదే 50 టీఎంసీలది మీరు ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా ఇంతకంటే ఒక 10 రెట్లు ఎక్కువ ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి వచ్చేది, 10 రెట్లు ఎక్కువ ఊర్లను ముంచాల్సి వచ్చేది. అదొక అద్భుతమైన కట్టడం అది. అందుకే చాలా ఉన్నాయి అందులో మనం అప్రిషియేట్ చేయాల్సినవి. కానీ ఈ రాజకీయ వృధలో అన్ని కొట్టుకుపోయినాయి. దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి, ఏది అసలు వాస్తవమో, ఏది మంచిది, ఏది చెడ్డది అనే విచక్షణ ప్రజలకు తెలుసుకునే ఓపిక పోయింది, మనలాంటి వాళ్ళకి చెప్పే ఓపిక కూడా పోయింది. ఓకే, నిన్న దేవాదుల సందర్భంగా ఆయన మాట్లాడారు, 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తాం మొత్తం. మీ ద్వారా అభినందనలు రేవంత్ రెడ్డి గారికి. అంటే 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తాం, పెండింగ్ లో ఉన్నాయని కూడా చెప్పారు. దేవాదుల చేయాల్సి వస్తుంది, ఎందుకంటే డ్రాట్ వచ్చిందంటే చాలా ప్రాబ్లం అయితే. హైదరాబాద్ కూడా మంచినీళ్ళు ఉండవు, కాబట్టి తప్పనిసరిగా రాదని అనుకుంటున్నా నేను. అట్లా ఉండదు భరత్ గారు, ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల
మనకి వర్షాలు పడుతున్నాయి తప్ప న్యాచురల్ సైకిల్ కాదు ఇది. అంటే డ్రాట్ వచ్చినా నేను డ్రాట్ వర్షాలు తక్కువ పడవచ్చు, కానీ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ అంటే ఎల్లంపల్లి నుంచి సరిపోతుంది. సరే ఈ మేడిగడ్డ చేయకుండా ఎల్లంపల్లి నుంచి వాటర్ కడెం నుంచి ఎట్లా వస్తున్నాయి కదా, ఎల్లంపల్లిలో సగటు 300 టీఎంసీలు పోతుంది లాస్ట్ 7 సంవత్సరాలుగా. ఇక్కడ ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ లో మా ఊరు ఉంటుంది. ప్రతిసారి ఎల్లంపల్లి నిండడం 20 టీఎంసీల ప్రాజెక్ట్ కానీ యావరేజ్ 300 టీఎంసీలు కింద వెళ్ళిపోతుంది. ఒక 100 టీఎంసీలు పోయినా సరిపోతుంది కదా దాని కింద. ఇప్పుడు 300 టీఎంసీలు పోతుంది. కడెం నుంచి మాక్సిమం వస్తే ఒక 40-50 టీఎంసీ వస్తుంది. ఇప్పుడు మీరు అన్న లెక్కలు ఏంటంటే పైనుంచి శ్రీరామ్ సాగర్ నుంచి ఎల్లంపల్లి మధ్యలో కూడా చాలా పరివాహక ప్రాంతం ఉంది. ఇంతకుముందు ఏది లేదు, ఎల్లంపల్లి కట్టేంత వరకు కూడా అదంతా కింది పోడే. శ్రీరామ్ సాగర్ తర్వాత కింద ఆపేందుకు ఏం లేకుండే. ఆ క్యాచ్మెంట్ శ్రీరామ్ సాగర్ నుంచి ఎల్లంపల్లి క్యాచ్మెంట్ ఏరియా కూడా నిర్మల్ లో వర్షం పడ్డా లేకపోతే ఆదిలాబాద్ నిజామాబాద్ లో పడ్డా మాట నేను చెప్తాను మీకు. నిర్మల్ ఏరియా అంతా కూడా ఈ కడెం క్యాచ్మెంట్ ఏరియానే. కింద సదర్ మార్ట్ కట్టారు. శ్రీరామ్ సాగర్ నుంచి సదర్ మార్ట్ కు వచ్చిన తర్వాత అక్కడ నుంచి కెనాల్స్ కి వెళ్తాయి. సదర్ మార్ట్ కదా, అది చిన్న ప్రాజెక్టే కదా. సదర్ మార్ట్ చిన్నదే కానీ ఓల్డ్ ప్రాజెక్టు వేరే ఉంది, తర్వాత కట్టిన ప్రాజెక్టు వేరే ఉంది. తర్వాత నేను అనేది ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల పడుతున్నాయి తప్ప క్లౌడ్ బర్స్ట్ వల్ల పడుతున్నాయి కానీ ఎప్పటికీ ఇట్లాగే ఉంటుందని. 17-19 లో కొంత తక్కువ వర్షపాతం నమోదైంది, -15-17 కూడా, -15% కూడా. అప్పుడు కూడా ఎల్లంపల్లి నుంచి ఒక 150-200 టీఎంసీలు కింద పోయినా. నేను అనుకున్నా ఎల్లంపల్లి యావరేజ్ 63 టీఎంసీలో 70 టీఎంసీలు అని అంచనా వేశారట. లాస్ట్ 50 ఇయర్స్ కూడా తీయండి. తెలంగాణ రాకముందు 20 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు శ్రీరామ్ సాగర్ ఓవర్ఫ్లో అయింది. అట్లాగే ఒకసారి ఎల్లంపల్లి కింద నుంచి ఒక 150 టీఎంసీలు పోయినాయి అనుకోండి ప్రతి సంవత్సరం, సరిపోతాయి కదా తెలంగాణ యూసేజ్ కి? సరిపోదు. 300 ఇప్పుడు పోయినాయి, దాని సగం పోయినాయి అనుకోండి. సరిపోదు, ఎందుకంటే 40-50 టీఎంసీలు మనకు హైదరాబాద్ కావాలి, తర్వాత ఎన్టీపీసీకి కావాలి, తర్వాత మనకి ఎన్ రూట్ విలేజెస్ కావాలి, తర్వాత పాత ప్రాజెక్టుల స్టెబిలైజేషన్ కావాలి. అంతా మనము మీరు ఒక్కసారి టైం ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రజెంటేషన్ ఇంకా యూట్యూబ్ లో ఉంది, ఒక్కసారి చూడండి. ఆయన పూర్తిగా దాని మీద ఒక అవగాహన ఇచ్చాడు. అది అందులో ఏంటంటే మాకు ఇట్లా నీళ్లు వచ్చినాక కాళేశ్వరం ఎందుకు అవసరము, రాజశేఖర రెడ్డి గారు 9 ఎందుకు కట్టాలనుకునేవాడు, ప్రాణహిత చేవెళ్ళ అనే ఆలోచన ఎందుకు వచ్చేది. అయితే అందరు పొరపాటు. అంటే అప్పుడు ఎల్లంపల్లి కూడా లేదు కదా, ఎల్లంపల్లి కూడా లేదు. శ్రీరామ్ సాగర్ దగ్గర ఉన్న ప్రతి నీటి బొట్టు కిందికి పోవడం తప్ప ఏం లేదు అక్కడ వరకు కూడా. ఆ తర్వాత ప్రాజెక్టే లేదు. ఎల్లంపల్లి గేట్స్ పెట్టలేదు, టిఆర్ఎస్ వచ్చినాక గేట్స్ పెట్టింది 2014 తర్వాత. 16 పెట్టారు గేట్స్. అందరు పొరపాటు పడేది ఏంటంటే ఇప్పుడు 152 దగ్గర 9 రిజర్వాయర్ నిర్మాణం అయితే ఈ ఎల్లంపల్లి ఎత్తు కూడా 148 ఆ రేంజ్ లో ఉంటది. కాబట్టి గ్రావిటీతో అక్కడ నుంచి నీళ్లు తీసుకురావచ్చు అనేది చాలా సార్లు మన రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇంకా కొంతమంది కానీ చెప్తుంటారు. బట్ సింగరేణి అడ్డుపడకపోతే నిజంగానే గ్రావిటీతో నీళ్లు వచ్చేది. కానీ సింగరేణి కోల్ మైన్స్ ఉండడం వల్ల అది సాధ్యం కాలేదు. అందుకే అక్కడ మనం లిఫ్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి 148 నుంచి మనకు వస్తున్నది. అట్లా 2 లిఫ్ట్లు 3 లిఫ్ట్లు అవసరం అవుతున్నాయి ఇక్కడికి వచ్చేసరికి. ఇదంతా కొంచెం ఈ రాజకీయ రోజులో కొట్టుకుపోయింది. సరే ఏదేమైనా కూడా ఇవాళ అది నిజంగానే 2 ఇయర్స్ లో ఆయన కంప్లీట్ చేయగలిగితే సంతోషమే. కనీసం కేసీఆర్ గారి పేరు ప్రఖ్యాతులను నిలబెట్టిన వాడు అవుతాడు. ప్రజలకు కూడా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఇన్నాళ్ళు చెప్పింది అబద్ధము, కాళేశ్వరమే మనకు దిక్కు అనేది. అది కరెక్ట్ గా సరైన సమయానికి ఆ ప్రాజెక్టు పూర్తయితే ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డి. ఒక మాట అన్నాడు, కాళేశ్వరంతో సంబంధం లేకుండా రికార్డ్ ప్యాడీ ప్రొడక్షన్, రికార్డ్ వరి ప్రొడక్షన్ జరిగిందా లేదా? వాస్తవం అనిపిస్తుంది నాకు. మరి సన్నబియ్యం కూడా విపరీతంగా పండుతుంది తెలంగాణ. సన్నబియ్యం కూడా బోనస్ ఇచ్చిన తర్వాత చాలా చాలా పెద్ద ఎత్తున సన్నబియ్యం పెరిగింది. నేనేమంటున్నా, 29 లక్షల పంపు సెట్లు పనిచేస్తున్నాయి, 24 గంటల కరెంట్ వస్తున్నది, గ్రౌండ్ వాటర్ మొత్తం తోడుతుంది. ఇక్కడ ఒకటి 24 లక్షలు కాంగ్రెస్ వస్తే 24 గంటల కరెంట్ రాదన్నారు, మరి వస్తున్నది కదా. అంటే నేను ఇనీషియల్ గా అంటే ఇవన్నీ అప్పుడు ఏర్పడ్డాయి. ఈ లోపల కొన్ని పవర్ ప్రాజెక్ట్స్ పూర్తయినాయి. అయితే అంత సోలార్ గానీ ఇవన్నీ కూడా కొంత అదనంగా అందుబాటులోకి వచ్చింది. మనకేంటంటే కేసీఆర్ గారి పీరియడ్ లోనే 24 గంటలు కరెంట్ ఇవ్వగలిగాడు. ఏదో కొద్దిగా పర్చేజ్ ఛత్తీస్గఢ్ నుంచి చేసినా కూడా అది కంపల్సరీ చేయాలి కాబట్టి చేశారు. అప్పటికే దాదాపుగా పవర్ సర్ప్లస్ వైపుగా మన రాష్ట్రం పోతున్నది. ఇంకా మనకు ఆచరణలో రావాల్సిన పవర్ ప్రాజెక్ట్స్ ఇంకా ఉన్నాయి. ఎన్టీపీసీ నుంచి 4000 మెగావాట్స్ కావచ్చు, ఈ దామరచెర్లది యాదాద్రి పవర్ ప్లాంట్, ఇట్లాంటివన్నీ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు సాధ్యమవుతుంది.
రేవంత్ రెడ్డి గారు వచ్చిన కొత్తలో ఎందుకు సాధ్యం కాలేదంటే అనుభవం ఉన్న స్టాఫ్ అంతా తీసేసి డిపార్ట్మెంట్ వాళ్ళని తీసేసి ఐఏఎస్ లను పెట్టాడు. బ్యూరోక్రాట్లను పెట్టే వరకు వాళ్ళు మేనేజ్ చేయడంలో కొంత విఫలమైనలు. బట్ 24 గంటల పవర్ సప్లైకి కావాల్సిన సోర్స్ అయితే కేసీఆర్ గారి పీరియడ్ లోనే దాదాపుగా పూర్తయింది. ఇప్పుడు మిగతా ఆయన పూర్తి చేస్తున్నాడు కాబట్టి అది మనకు సమస్య కాదు రాబోయే రోజుల్లో. బట్ గ్రౌండ్ వాటర్ అనేది అప్పుడేమో రీఛార్జ్ చేయడానికి మేమంతా కష్టపడ్డాం. నేనే చైర్మన్ ఉన్నాను. దాదాపు 1600 గ్రామాలు డార్క్ ఏరియాస్ గా డిక్లేర్ అయినాయి. 300-400 గ్రామాలు ఇవి ఏది మన సెమీ క్రిటికల్ గా డిక్లేర్ చేసి 3000 గ్రామాల దాకా క్రిటికల్ సెమీ క్రిటికల్ అని డిక్లేర్ చేశారు. 500 పైన వాటర్ షెడ్లల్లో 4/3 వంతులు 500 ఫీట్లు 600 ఫీట్లు పోయినా కూడా నీళ్లు పడని పరిస్థితి ఉండేది. అయితే కంప్లీట్ రివర్స్ అయింది. మిషన్ కాకతీయ చెరువుల పూడిక తీయడం కావచ్చు, లేకుంటే ఎక్కడికక్కడ చెక్ డ్యామ్స్ కట్టడం కావచ్చు. ఇట్లాంటి వర్షపాతం కూడా మీరు అన్నట్టు 2016 నుంచి మంచి వర్షపాతం రావడం వల్ల కావచ్చు, ఇవన్నీ కూడా గ్రౌండ్ వాటర్ ను బాగా రైజ్ చేశాయి. దేశంలోనే మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావడం అనేది దేశంలో ఎక్కడ జరగలేదు. కాబట్టి ఆ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి 2 సంవత్సరాలు కూడా వర్షాలు బాగా పడ్డాయి లాస్ట్ 2 years. కాబట్టి పంట పండింది. బట్ రేవంత్ రెడ్డి కొత్తగా ఏదైనా ప్రాజెక్టు కట్టిండా 2 ఏళ్లలో? ఇంత పంట పండడానికి రేవంత్ రెడ్డి చేసిన అదనపు ఖర్చు ఏమన్నా ఉన్నదా? ఏం చేస్తే మరి ఇంత పంట పండింది వర్షాలు పడకపోయినా? అది కూడా మీరు ఆలోచించాలి. శరత్ గారు సార్, మీ ఒపీనియన్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ రిపేర్ చేయిస్తామని ప్రకటించారు. నేనైతే నా ఒపీనియన్ అయితే మంచిది. ఎందుకంటే ప్రభుత్వం అది కేసీఆర్ కట్టింది కాదు, ప్రభుత్వ సొమ్ము. దాని వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. మీ నియోజకవర్గంలోనే ఉంటుంది కాళేశ్వరం ప్రాజెక్టు, మీ సొంత. ఒక్క విషయం చెప్పాలి భరత్ గారు, ఇక్కడ లేనిపోని ఔదార్యం ప్రదర్శిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. తనేదో పెద్ద ఇక మన మీద దయదల్చి, తెలంగాణ రైతాంగం మీద దయదల్చి చేస్తున్నా అన్న ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ఆ మాట మాట్లాడినాడు తప్ప అది బై కంపల్షన్. ఎందుకంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఆల్రెడీ ఒక వార్నింగ్ ఇచ్చినారు. ఇఫ్ యూ డోంట్ డీల్ విత్ ది ప్రాజెక్ట్ నౌ ఇట్ మే లీడ్ టు వాషింగ్ ఆఫ్ ది ప్రాజెక్టు. డ్యామ్స్ పోతాయి, చాలా కష్టం అవుతుంది, జన నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, వాటిని మీరు ఎదుర్కోలేరు అని ఒక వార్నింగ్ ఇచ్చినారు. సో ఇన్ ట్యూన్ విత్ దట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ది పబ్లిక్ ఒపీనియన్ ఇన్ ది నియర్ బై ఏరియాస్ ఆఫ్ కాళేశ్వరంలో ఎట్లుందంటే ఇది కావాలనే ఆపినాడు. ముఖ్యమంత్రికి ఒక రకమైన అక్కస్సుతోనే వ్యవహారాలు చేస్తున్నాడు తప్ప రైతాంగంకి సంబంధించినటువంటి అంశాల మీద ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు అనేది. అంటే ఒక్కొక్కటి పేర్కొంటూ పోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు మీద చూసే తాత్సారం కానీ, తర్వాత రైతుల విషయాలలో ఇతరత్రమైన విషయాల్లో కూడా నేను ఎంత రైతు బంధువును, పెద్ద రైతులకు దగ్గరగా ఉన్నా, రైతుల సమస్యలను గుర్తిస్తా, ఏ సమస్యను అక్కడికక్కడే చేస్తా అని మాటలలో మాత్రం చాలా గొప్ప ఔదార్యం ప్రదర్శిస్తా ఉన్నాడు, డాంబికం ప్రదర్శిస్తా ఉన్నాడు. చేతల దగ్గరికి వచ్చేటప్పటికి రైతులు చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు కావాలంటే పెట్టమంటే నేను పెడతాను ఒక వీడియో క్లిప్పింగ్. బట్ మన కాపీ రైట్స్ ప్రకారంగా మనం ఇంకో ఛానల్ దాన్ని తీసుకోలేం. కానీ ఒక సాధారణమైన రైతు సెల్ ఫోన్ ఇట్లా పట్టుకొని, నాకున్నది డబ్బా ఫోను, నేను ఎక్కడ యూరియా దీంట్లో బుక్ చేసుకోవాలి, ఏం చేయాలి, నాకు చదివే రాదు కాదురా, నేను ఎడజావాలరా రేవంత్ రెడ్డి అని ఓపెన్ గా తిడతా ఉన్నాడు. అంటే ఇవాళ మనం ఆలోచించాలండి, ఎక్కడ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ఈజ్ ఇట్ ఎ ఫేవర్ టు ది పీపుల్? ప్రజలకు మేలు చేసినట్ట? ఇది నీ విద్యుక్త ధర్మం అండి, రాజ్యాంగపరమైనటువంటి నీ బాధ్యత. అది నువ్వేమన్నావు, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అన్నావు. గత ప్రభుత్వం చేసినటువంటి ప్రోగ్రామ్స్ మీదనే ఇంత వివక్ష ఉంటే నువ్వు ప్రజలను సమానంగా ఎక్కడ చూస్తావు? నిన్ను ఎట్లా నమ్మేది? మొత్తానికి ఇదేంటిదంటే ఒక రకంగా ఇప్పుడు ప్రజాధనము ఎక్కువ తక్కువ అంటే కొన్ని విషయాలు ఎట్లుంటాయి అంటే విధాన నిర్ణయాల్లో సమిష్టి బాధ్యత అనేది ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు కేసు లోపల మన హైకోర్టు డిక్లేర్ చేసింది, దాన్ని సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది. ఆనాడు ఉన్న క్యాబినెట్ ముఖ్యమంత్రి చెప్పినట్టే నడిచినారనుకుందాం, లేదా ఆయన అడుగులకు మడుగులు తినారనుకుందాం. ఏది ఏమైనా ఆనాడు వాళ్ళకి నచ్చిన కొంతమంది కన్సల్టెంట్స్ ని కన్సల్ట్ చేసినారు, కొన్ని రకాల చర్యలు తీసుకున్నారు, కొన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నారు. అంత పెద్ద కమిషనే ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా బాధ్యుడు, మాజీ ముఖ్యమంత్రిని బాధ్యుడు అని చెప్పలా. ఈ నిర్ణయం పొరపాటు నిర్ణయం అన్నారు. పొరపాటు అని అంటే మరి ఏదైనా నిర్ణయం పొరపాటు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను లైన్ లో తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు మీద అభిప్రాయం అడగడం కూడా కొంతమంది దృష్టిలో పొరపాటు నిర్ణయం అని అనొచ్చు కాక,
ఏంటిది భరత్ రోజు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళతోనే ప్రోగ్రాములు చేస్తున్నాడు అని కూడా అనొచ్చు. మీ దృష్టిలో అట్లా కాదు, ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ వస్తుంది, కరెక్ట్ గా స్టడీ చేస్తారు, నిష్పక్షపాతం మాట్లాడతారు అనే భావనతో మీరు మమ్మల్ని తీసుకుంటారు కావచ్చు. సో పర్సెప్షనల్ డిఫరెన్స్ అది, అంతే తప్ప ఇతరత్రం కాదు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా నా దృష్టిలో బుద్ధి తెచ్చుకున్నాడేమో అని అనిపిస్తుంది. ఇంకా తాత్సారం చేసినా, ఇంకా ఏ రకంగా ఇది చేసినా, ఇప్పుడు కేసీఆర్ ని విమర్శించడము, అవినీతి, అది ఇది రకరకాల వ్యవహారాలు, ఇప్పుడు అది మేడిగడ్డలో కట్టాలా లేదా ఇంకెక్కడ కట్టాలా, అది ఇది అయిపోయింది. ఇప్పుడు దట్ స్టేజ్ ఈజ్ ఓవర్. రైట్ ఆర్ రాంగ్, దట్ హ్యాస్ టేకెన్ ప్లేస్. యూ కాంట్ పుట్ ది క్లాక్ బ్యాక్. కాబట్టి ఒక రకంగా ఇప్పుడు ఇది కంపల్షన్ లో తీసుకున్న నిర్ణయమే తప్ప ఇంకా గతి లేదు. ఇక ముఖ్యమంత్రికి ఇంకో మార్గంలో పోయేటువంటి వ్యవహారాలు లేవు. తర్వాత నిన్న మాట్లాడుతూ ఏం మాట్లాడారు, మార్గంలో పోయంటే 2 సంవత్సరాలు చేయలేదు, ఏమైంది సార్? ఇప్పుడు 2 సంవత్సరాలు ప్రిపేర్ చేయలేదు, ఏం కాలేదు కదా అంటారా? ఒక విషయం సార్, డైలాపిడేటెడ్ బిల్డింగ్ ఒకటేసారి కూలిపోసారు మొత్తంగా, క్రమక్రమంగా పోతుంటది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కదా, వాళ్ళు ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఒపీనియన్ ఒకటి ఎక్స్ప్రెస్ చేసినారు. దే సౌండెడ్ ఎ వార్నింగ్. లాస్ట్ 2 years 15 లక్షల క్యూసెక్లు 16 లక్షల క్యూసెక్లు కూడా దాని మించిపోయినాయి, ఏం కాలేదు మరి. సార్ ఇప్పుడు వర్షపాతం అనేది ఎంత మేడిగడ్డ మించి పోయినాయి, బట్ ఏం కాలేదు అంటారు ప్రాజెక్ట్ కి. కాకపోతే మంచి జరిగింది సార్, రాష్ట్ర ప్రజలను వరుణుడు కరుణించినాడు అనుకుందాం, మంచి జరిగింది అనుకుందాం, నష్టం జరగలేదు అనుకుందాం. ఒకవేళ విపత్కరమైన పరిస్థితి ఏర్పడి జన నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, పొలాలన్నీ సర్వనాశనం అవుతుంది, ఇసుక మేట వేస్తుంది, అప్పుడు ఎవడు బాధ్యుడు సార్? ఇప్పుడు ఒక ప్రజాప్రభుత్వం నేను బాధ్యతారహితంగా ప్రవర్తిస్తా అంటే మీరైనా నేనైనా చెప్పగలిగింది ఏది లేదు. ఒకవేళ వాళ్ళు బాధ్యత గుర్తెరిగి ఓకే రైట్, ఇట్స్ ఆల్ రైట్, గవర్నెన్స్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్, తప్పుడు నిర్ణయాలైనా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సరిదిద్దుతూ పరిపాలన సాగుతుంది తప్ప గత ప్రభుత్వం మీదనో లేదా గత ముఖ్యమంత్రులను లేదా మంత్రుల మీదనో వివక్షతోని వాళ్ళు చేసిన ప్రతి పని చెడ్డది అన్నట్టు మరి అశోకుడు నాటిన చెట్లను అన్నిటి కొట్టిపారేయాలిగా, తప్పు కదా. ఇప్పుడు మంచి చెడ్డ 2 జరిగినాయి, మరి అశోకుడు నాటిన చెట్ల మీద గద్దలు కూడా వాళ్తున్నాయి, ఏం చేసేది మరి? ఓకే, సో ఈ డిసిజన్ మీరు కూడా వెల్కమ్ చేస్తారు, దాన్ని రిపేర్ అయితే చేయాలి. నాట్ ఓన్లీ వెల్కమ్, ఐ సే దట్ ఇట్ ఈస్ ది కంపల్షన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. హీ ఈస్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ టు ది పీపుల్. హీ ఈస్ బౌండ్ టు డూ దట్, హీ ఈస్ బౌండ్ టు రిపేర్ ఆల్ దట్. అండ్ దానికి అవసరమైతే ఏమైనా చిన్న మార్పులు అవి ఇవి చేయాల్సి వస్తే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని అంతకంటే మంచి. తుమ్మిడిహెట్టి కట్టాలా వద్దా, మీరేమంటారు? ఏమంటారు? తుమ్మిడిహెట్టి కట్టాలా వద్దా? సరిగా అది తుమ్మిడిహట్టు కట్టడం అనేది ప్రభుత్వ విధాన నిర్ణయం సార్. ఇప్పుడు మనము ఆయన వద్దు అన్నా ఆయన వినే టైప్ కాదు. రేవంత్ రెడ్డికి కావాల్సింది ఏంటంటే భారీ ప్రాజెక్టుల పేరు మీద డబ్బులు దోచుకోవాలి, కాంట్రాక్టర్లకు పెట్టాలి, పార్టీ హైకమాండ్ ను ఫీడ్ చేయాలి. ఇప్పుడు అంటే మనం ఇంకో రకంగా మాట్లాడాలనంటే ఇవాళ కాంగ్రెస్ పెద్దల యొక్క విలాసవంతమైన జీవితానికి కారణం ఎవరని సార్? మనం కాకపోతే, మన రాష్ట్రం కాకపోతే? ఆయనే చెప్పినాడు మొన్న 10 ఎంత డబ్బులు ఇట్లా జమ చేయమంటే ప్రతి కార్యకర్త డబ్బులు జమ చేసి తీసుకువచ్చి ఇస్తారు అనే లెవెల్లో మాట్లాడాడు. అంటే కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఎంత బలహీనంగా ఉంది, ఆర్థికంగా ఎంతో దుర్బలత్వంతో ఉంది కదా బాబా. 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉన్నారు. మొత్తం పైసలన్నీ భారతీయ జనతా పార్టీ దగ్గరే ఉన్నాయి సార్. 15-16 సొంతంగా ఉన్నాయి. ఎన్డీఏ గవర్నమెంట్స్ 4-5 ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారం లేదు. మిగిలిన హిమాచల్ ప్రదేశ్ లో ఏం లేదు. అక్కడ పైసలు లేవు. వస్తే కర్ణాటక లేకపోతే తెలంగాణ, 2 కదా. అది కరెక్టే సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆకలిస్తే మనల్ని తినమని ఉందా సార్ రూల్స్? తప్పదు మరి, ఏం చేస్తారు? జనరేట్ దేర్ ఓన్ మనీ. దే ఆర్ రన్నింగ్ ది షో. ఇప్పుడు ప్రజలు తినలేదా మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ లో? కాంగ్రెస్ హైకమాండ్ కూడా తింటది కాదు సార్. ఇప్పుడు నేను అనే మాట ఏంటంటే భరత్ గారు, ఇప్పుడు వాళ్ళు చాలా సుదీర్ఘమైనటువంటి పరిపాలన సాగించింది వాళ్లే. ఇప్పుడు అట్లా అంటే మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి సార్? చెప్పండి ఒక మాట. కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఎన్ని చోట్లలో పర్మనెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి. ఆస్తులు అమ్మలేరు కదా అంటారా? ఎందుకు అమ్మలేరు? ఇప్పుడు మన డబ్బులుని మన ఆస్తులు అమ్మట్లేదా? గాంధీ భవన్ లాంటిది, ఇప్పుడు గాంధీ భవన్ పార్టీ ఆఫీసు, దాన్ని అమ్మలేరు కదా సార్. మీరు ఇంకో విషయం చెప్పనా, వ్యాపారం చేయాలంటే దాని చుట్టుపక్కల నేషనల్ హెరాల్డ్ అమ్ముతేనే బీజేపీ కేసు పెట్టింది.
భరత్ గారు నేషనల్ హెరాల్డ్ ఇష్యూ అది ఈడీ దాకా ఎంటర్ అయింది కదా. నేషనల్ హెరాల్డ్ అమ్ముదామని చూస్తేనే, దాని ప్రాపర్టీస్ అమ్ముదామని చూస్తేనే అటు ఇటు తేడా అయితే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇద్దరి మీద ఛార్జ్ షీట్ అయింది, పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు దాదాపుగా సార్ కాంగ్రెస్ పార్టీ ఆస్తిని వాళ్ళు ఎట్లా కొట్టేస్తారని చెప్పే కదా ఇష్యూ. ఒక విషయం సార్, ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ తెరమెరుగైంది. కాంగ్రెస్ పార్టీకి అన్ని ఆస్తులు అంటే ఒకటి మాత్రం చెప్తా, కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేవు. అని మనకెట్లా తెలుసు సార్? మనం బొట్టిగా ఊహాజనితమే. అధికారం లేదు కదా వేరే రాష్ట్రాల్లో. అధికారం నిన్న తెలంగాణ మీద డిపెండ్ అయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లేకపోతే వాళ్ళు హెలికాప్టర్లు తిరగాలంటే ఇక్కడ మన హెలికాప్టర్ పోయి అక్కడ తిరుగుతుంది. సరిగా నాకంటే ఎక్కువ మీరే ఈ ప్రభుత్వ మన హెలికాప్టర్ పోయి తిరుగుతుంది, అది వాస్తవం కదా. వాస్తవం. ఇదికే కదా జనాలకు నొచ్చేది. ఇప్పుడు ఈ జీ తెలుగు డిబేట్ లో నిష్కర్షగా వాస్తవాలు మాట్లాడడం కదా కొంతమందికి నచ్చట్లేదు. వాళ్ళు బాధపడుకుంటూ రకరకాల మెసేజ్లు మాకు పెడతా ఉంటారు, ఇదా అదా అని చెప్పి. ఇప్పుడు విషయం ఏంటంటే అది అందరికి తెలిసిన విషయం. ఇవాళ ముంజేతి కంగడానికి అర్థమేలా అన్నట్టుగా. కానీ అంటే నేను అనేది ఏంటంటే, ఓకే అంటే కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేవు, తెలంగాణ మీద ఆధారపడ్డది. కానీ మిగతా రాజకీయ పార్టీలకు ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, వాళ్ళు 10 సంవత్సరాల రూలింగ్ లో మంచిగానే పార్టీకి అసెట్స్ ఉన్నాయి. ఒక 10 సంవత్సరాల బీఆర్ఎస్ గంత సంపాదించగలిగితే 40-50 సంవత్సరాలు రూల్ చేసిన కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. ఇవన్నీ మంచిగానే ఎవరికి వాళ్ళు అది చేసుకున్నారని. కాంగ్రెస్ లో ఒక్కళ్ళది ఉండదు కదా ఓనర్షిప్. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఏటీఎం అనే అన్నారు, అవునా కదా? మీకు కొంత సానుభూతి ఉన్నందుకు సరే, ఇక దానికి మనం చెప్పగలిగే సింపతి అంటే పార్టీ. ఇప్పుడు పార్టీలు డబ్బుల విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీకి ఉన్నంత రిసోర్సెస్ కాంగ్రెస్ కు లేవు సార్. క్రూర ముగాల మీద ఎవరు దయ చూపెట్టారు సార్. కాంగ్రెస్ ఒక ప్రజల రక్తంతోని వాళ్ళు రాజ్యం వెళ్ళినారు సార్. అంత సులభం కాదు, ఇవాళ కాదు, నిన్న కాదు. డాక్టర్ చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రోజులలోనే సూట్ కేసులలో డబ్బులు పట్టుకుపోతున్నాడని, ఒక సూట్ కేసు యొక్క జాడా పత్తా దొరకలేదని చెప్పి విమర్శలు విన్న వ్యక్తిని నేను. ఆనాడు వెంకయ్యనాయుడు గారు కానీ, జైపాల్ రెడ్డి గారు కానీ చాలా చాలా ప్రముఖులు. కాంగ్రెస్ లో ఉన్న జనరల్ సెక్రటరీస్ అట్లా చేస్తారని ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ పెట్టారు. మధ్యలో జనరల్ సెక్రటరీస్ కొట్టేస్తారని చెప్పి టికెట్లు, డిస్ట్రిబ్యూషన్, పదవులు. మీరు ఏం మార్పు గ్రహిస్తున్నారో మీనాక్షి నటరాజన్ రావడం వల్ల గానీ, అంటే ఫైనాన్షియల్ గా డబ్బులు ఇప్పుడు హైకమాండ్ ఇన్ఛార్జులు డబ్బులు తీసుకోవట్లే. హైకమాండే డైరెక్ట్ గా తీసుకోవచ్చు, కానీ ఇన్ఛార్జులు మధ్యలో కొట్టేయట్లే. పార్టీకి చేరుతోంది అంటారా, మధ్యలో వ్యక్తులకు కాకుండా పార్టీకి చేరుతోంది. ఇంతకుముందు వ్యక్తులు కొట్టేసేవాళ్ళు, అంతేనా కదా? అంటే పార్టీకి ప్రకాష్ గారు అంతేనా? అది కాదండి, ఒక్క మాట భరత్ గారు ప్లీజ్. మీ ప్రశ్నకి సమాధానం చెప్పినాక ప్రకాష్ నాకు ఇచ్చేసేయండి, నేనేం అభ్యంతరం. మీరేమంటున్నారు? పార్టీ జనరల్ సెక్రటరీలను లేదా రాష్ట్రాల ఇన్ఛార్జీలను పెట్టేది ఫండ్ కలెక్టర్స్ కింద పెడతారా, లేక పరిపాలనా వ్యవహారాలను టికెట్లు పరిపాలనా వ్యవహారాల కోసం పెడతారు, కానీ వాళ్ళ మధ్యలో వాళ్ళు నొక్కేస్తారు. అంటే దాని అర్థం దళారీల, కాంగ్రెస్ పార్టీ దళారీల పార్టీ అని ఒప్పుకున్నట్టే కదా దాని అర్థం. ఎస్, ఆ జాడ్యం ఎక్కువ ఉంది మిగతా పార్టీల కంటే. ఇంకా నేను అంతకంటే హైకమాండ్ ను సాటిస్ఫై చేస్తే, లేకపోతే హైకమాండ్ చుట్టుపక్కల వాళ్ళని కోటరీని సాటిస్ఫై చేస్తే ఏమన్నా చేయొచ్చు అని చెప్పి ఉంది కదా. అది సార్ నాది లిటరరీ క్రిటిసిజం. అది రాజశేఖర్ రెడ్డి అయినా అంతే, రోషయ్య అయినా అంతే, కిరణ్ కుమార్ రెడ్డి అయినా అంతే, ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ అయినా అంతే, పీసీ చీఫ్లు అయినా అంతే. అంటే భరత్ గారు ఒక విషయం చెప్తాను వినండి. నాది లిటరరీ క్రిటిసిజం, నా ఆప్షనల్ సబ్జెక్ట్ ఇన్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్. మాకు ఒక విషయం ఏం చెప్తారంటే, రచయిత కంటే విమర్శకుడికి ఎక్కువ జ్ఞానం ఉంటే తప్ప ఆ రచనని సరైన కోణంలో పడ విశ్లేషించలేడు అని అంటారు. సో యూ గాట్ మోర్ నాలెడ్జ్ దాన్ ది కాంగ్రెస్ దెమ్సెల్స్. మీరు చెప్పే విషయాలు వాస్తవంగా అక్షర సత్యాలు, కానీ ఇంత నిక్కచ్చితంగా నిజాయితీగా మాట్లాడితే సహించగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంటుంది చెప్పండి. అంటే పొలిటీషియన్స్ సహించకపోవచ్చు, కానీ పబ్లిక్ నచ్చుతుంది. చాలా మంది ఫీడ్బ్యాక్ వస్తుంది. పబ్లిక్ అయితే అంటారు, వాళ్ళ పబ్లిక్ అయితే కలిసిన వాళ్ళ పబ్లిక్ అయితే అంటున్నారు. పొలిటీషియన్స్ నచ్చకపోవచ్చు, పొలిటీషియన్స్ మేబీ తిట్టచ్చు, లేకపోతే నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమైనా చేయొచ్చు, నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమైనా టార్గెట్ చేయొచ్చు, చెప్పలేం. భరత్ గారు ఇప్పుడు ఇదే విమర్శను ఇదే లెన్స్ లో పెట్టి మనం కేసీఆర్ కుటుంబాన్ని చూస్తే ఏం కనబడుతుంది సార్? ప్రకాష్ గారు భరించగలరా? ప్రకాష్ గారు కూడా కరప్షన్ లేని ప్రాజెక్టులు, కరప్షన్
మాట్లాడకూడదు, దాని గురించి నేను మాట్లాడను అంటారు. కరప్షన్ జరగలేదు అని అన్నారు. ఒక్క ప్రాజెక్టులే కాదు, ప్రతి దాంట్లో ప్రతి డ్రాప్ లో వాళ్ళ భాగస్వామ్యం ఉంది. సిటీ పెరిఫెరల్ ల్యాండ్స్ ని ఎలైనేషన్ చేయడంలో, ప్రభుత్వ భూముల కేటాయింపులలో, పార్టీ ఆఫీసులు కట్టుకోవడంలో, ఈ మల్టిపుల్ కాంప్లెక్సెస్ గట్టులు, కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు, సార్ అవన్నీ దగ్గరుండి చూసిన వ్యక్తిని సార్ నేను. ప్రకాష్ గారు చెప్పాలి మీరు. నేను ఏమంటున్నా, రేపు శరత్ గారు ముఖ్యమంత్రి అయినా ఇవన్నీ చేయాల్సి వస్తుంది పార్టీని నడపాలంటే. ఎవరు ఎగ్జామ్షన్ కాదు, అక్కడ పోయిన తర్వాత అది ఆ వాతావరణంలో ఇమడాల్సి వస్తుంది. అది మనం అటువంటి చేయొద్దు అనుకున్నాం కాబట్టి వాళ్ళ మీరు ప్రాక్టీస్ మీద డిపెండ్ అయిన నేనేదో హెల్త్ కేర్ బిజినెస్ లో వ్యూ చేసుకుంటున్నా. అంటే పాలిటిక్సే లోకం అనుకున్న వాళ్ళు ఎంత నిజాయితీ పరులైనా కూడా వాళ్ళకి పార్టీ నడపాలన్నా, ఎలక్షన్ ఖర్చు మెయింటైన్ చేయాలన్నా, ఇక రకరకాల కోరికలు, ఇట్లాంటి అన్ని బహుళ అంతస్తుల భవనాలు, రెగ్యులర్ గా 3 తరాలకు 4 తరాలకి ఇన్కమ్ సోర్సు, ఎక్కడో ఒక కరప్షన్ అనేది కొంత ఎక్కువ తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ అవకాశం వచ్చింది కాబట్టి 6,060 కోట్లు 6,060 కోట్లు బీజేపీ సంపాదిస్తే 1,600 కోట్లు తృణమూల్ కాంగ్రెస్, 1,100 కోట్లు టిఆర్ఎస్, మధ్యలో 1,400 కోట్లు కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ ఓవరాల్ గా 3rd పొజిషన్ లో ఉంటే బీఆర్ఎస్ 4th పొజిషన్ లో ఉంది. ఫస్ట్ బీజేపీ ఉంది, సెకండ్ తృణమూల్ కాంగ్రెస్ ఉంది. అంటే అవకాశం మోడీ గారే ఇచ్చారు. మరి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోవచ్చు అని చెప్పి వారి ఆధ్వర్యంలోనే కదా నిర్ణయం జరిగింది. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు దాన్ని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఏ ఎలక్షన్ వచ్చినా గెలవడమే ధ్యేయంగా ఉంటాడు. ఏమైనా చేసి గెలవాలంతే. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా. కాబట్టి ఏమంటాం మనం, ఇప్పుడు ఏమన్నా అన్నాం అనుకోండి, బీఆర్ఎస్ డబ్బులు పంచట్లేదా అంటే అందరూ విలువలను వదులుకున్నప్పుడు గెలవడం అనేదే ప్రధానంగా చూస్తారు. కాబట్టి ఎంత తిట్టుకున్నా కూడా మళ్ళీ వాళ్ళ స్థిరపడ్డాడు రేవంత్ రెడ్డి. ప్రభుత్వంలో స్థిరపడ్డాడు, పార్టీలో స్థిరపడ్డాడు, ఒక భయాన్ని క్రియేట్ చేయగలిగాడు. రేపు అసెంబ్లీలో కూడా ఇలాంటి రిజల్టే నేను చూపెట్టగలుగుతా, బై హుక్ ఆర్ క్రూక్ నేను అధికారంలోకి రాగలుగుతాను. ఇప్పుడు ఎవరన్నా ఈ మున్సిపాలిటీలలో ఎంత పంచారనేది చర్చ ఇంకుందా అండి? అది ఎప్పుడో పోయింది. 92 సీట్లు కాంగ్రెస్ కు వచ్చినాయి, 17 సీట్లు మన బీఆర్ఎస్ కు వచ్చినాయని అంటున్నారే తప్ప ఎక్కడ ఎంత మంచిండో అనేది 1 రోజు 2 రోజుల డిస్కషన్. అల్టిమేట్ గా గెలిచినోడే హీరో అవుతాడు. కాబట్టి ప్రజలలో కూడా ఇటువంటి వాటి పట్ల ఒక సీరియస్ థింకింగ్ అనేది లేదు. ఇంకా కరప్షన్ అనేది ఒక రెగ్యులరైజ్ ఫినామినా అయింది. అది అంతే. అందరూ తింటారు, మనకెవరు ఇస్తున్నారు, మనకేం చేస్తున్నారు అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రకాష్ గారు, నేను ఒక్క ప్రశ్న అడుగుతాను, సమాధానం ఇస్తారా? చెప్పండి. ఇప్పుడు ఒక 3-4 తరాలకు సరిపడేంత ధనాన్ని కేసీఆర్ కుటుంబం సంపాదించింది అనేదాన్ని ఒప్పుకుంటున్నట్టే కదా మీ మాటల సార్? నేనేమంటున్నా, కార్పొరేటరు డైరెక్ట్ స్ట్రైట్ గా సమాధానం. యు ఆర్ ఎ లాయర్. నేనేమంటున్నా, ఐ పుట్ యువర్ క్వశ్చన్, యు ఆన్సర్ ఇట్. ఒక్క నిమిషం. ఒక కార్పొరేటరే ఒక టర్మ్ 5 సంవత్సరాలు గనక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గనక అవకాశం ఇస్తే 3-4 తరాల కార్పొరేటర్ సంపాదిస్తారండి. ఒక ముఖ్యమంత్రి 3-4 క్యాబినెట్ పోర్ట్ఫోలియోలు పెట్టుకున్న వాళ్ళు సంపాదించరు అంటే ఎట్లా దాన్ని అర్థం చేసుకుంటాం? నేను అట్లా చెప్పినా నమ్ముతారా? ఏకవస్తు మార్గం లెక్క తీయకండి. నేను అడిగిన ప్రశ్నకు సరిగా సమాధానం చెప్పండి. 3-4 తరాలకు సరిపడేంత సంపాదన సంపాదించారా లేదా? రేవంత్ రెడ్డి పదే చెప్తున్నాడు కేసీఆర్. మీరు లాయర్ కదా, ప్లీజ్. కేసీఆర్ మాట్లాడితే ఏమైతుంది? డిఫమేషన్ పోతారు. సూటిగా మాట్లాడితే డిఫమేషన్ పోతారు. మీరు తెలిసి భయపడుతున్నారా? బీయింగ్ లాయర్ మీరు భయపడుతున్నారా? సార్ ఫైట్ చేశాను. డిఫమేషన్ మీకు తెలుసో తెలియదు కానీ ఐ ఫాట్ మెనీ డిఫమేషన్ కేసెస్. నేను ఏమంటున్నా, ప్రకాష్ గారు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరు దయచేసి. ఒక 3-4 తరాలకు సరిపడేంత సంపాదన కేసీఆర్ కుటుంబం సంపాదించదు ఒక వాస్తవము. రెండోది 1000 ఎకరాలలో కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది అని అంటారు. మీరు కేసీఆర్ కు అతి దగ్గర మనిషి కదా. అసలు యాక్చువల్లీ కేసీఆర్ ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాలలో ఉంది సార్? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోదలుచుకున్నారు. 350 అనుకుంటా. లేదు, ప్రగతి భవన్ కూడా అట్లే అన్నారు, బంగారు తొట్లు ఉన్నాయని. అవన్నీ నాకు తెలుసు సార్. నేను అడుగుతున్న ప్రశ్న, మీరు ఫామ్ హౌస్ కు చాలా సార్లు పోయినారు, దాదాపుగా అది ఎన్ని ఎకరాలు ఉంటది? మీకు వ్యవసాయ భూముల కొలత తెలియదా చెప్పగలరా లేదా? చెప్పడానికి జంకుతున్నారా? శరత్ గారు, కేసీఆర్ ఎప్పుడు భూములు కొన్నాడో మీకు తెలుసా? నాకు తెలియదు సార్. నేను అందుకే మిమ్మల్ని 2009 లో కొన్నాడు, 2010 లో కొన్నాడు, 2011 లో కొన్నాడు. నేను 2013 లో పోయిన నాటికే ఒక పెద్ద ఏరియా అంతా కూడా ఆయన చేతిలో ఉంది, దాదాపు 160 ఎకరాల దాకా. అయితే అందులో చాలా మంది ఓనర్స్ ఉన్నారు.
ఆయనకున్నది ఒక 60 ఎకరాలు ఆ రోజుల్లో ఉండేది ఆయనకి. అంటే దాన్ని కొంత ప్రొటెక్ట్ చేసుకోగలిగాడు, దానికి ఏమైనా చుట్టూ రక్షణ కల్పించుకోగలిగాడు, నీటి వసతి క్రియేట్ చేసుకోగలిగాడు. చాలా పెద్ద తాటి చెట్టు అంత లోతు, చాలా విశాలమైన బావి ఉంటది అక్కడ. Okay. అంటే గ్రౌండ్ వాటర్ అంతా కూడా. సరే, అంటే మన టాపిక్ కాళేశ్వరం కొంచెం డివేట్ అవుతుంది. నెక్స్ట్ నేనేమంటున్నా, ఇల్లు కూడా మావోయిస్ట్ టాపిక్ డిస్కస్ చేయాలి. క్లోజ్ చేస్తాను, నేను Yeah. క్లోజ్ చేస్తాను. ప్రగతి భవన్ లో కేసీఆర్ గారి నివాసం ఎంత ఉండేనో అంతకంటే పెద్దగా ఏం లేదు అది. ఆయన రెసిడెన్స్ ఏదైతే ఉండేదో ప్రగతి భవన్ లో, ఆ రెసిడెన్స్ కంటే ఎక్కువ పెద్దగా ఏం లేదు అది. కాకపోతే విశాలమైన కాంపౌండ్ వాల్స్, సర్వెంట్ క్వార్టర్స్ ఇవన్నీ ఉండే వరకు అది 3 ఎకరాలా 5 ఎకరాలా అనేది అనిపిస్తుంది మనకు. ఆ ఇల్లు ఉన్నది మాత్రం నాకు తెలిసి ఒక 2000 గజాల నుంచి 3000 గజాలలో ఉంటుంది, అంతకంటే ఎక్కువనైతే లేదు అది. సరే సరే సార్, కేసీఆర్ మిమ్మల్ని తీసుకుపోతా శరత్ గారు, గుడిసె మిమ్మల్ని నివాసి, తీసుకుపోతా. భూమి లేని పేద రైతు. ఓకే సార్, మీరు చెప్పిందే వింటాం. పేద రైతు అనలేదు నేను. 3000 గజాలలో ఇల్లు పేద రైతులకు ఉంటుందా అండి? ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా అట్లా ఉంటారు శరత్ గారు. 10,000 మంది 20,000 మంది వస్తారు సో ఒక్కోసారి. మొత్తానికి కాళేశ్వరం సంబంధించి అయితే రేవంత్ రెడ్డి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది మంచి నిర్ణయమే. దాన్ని మేడిగడ్డ ప్రాజెక్ట్ రిపేర్ తీసుకొచ్చి, అది ఎందుకంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టిన సొమ్ము కాబట్టి దాన్ని వినియోగంలోకి తీసుకొస్తాయి. ఇప్పుడు అవసరం పడలేదు, బట్ ఫ్యూచర్లో అవసరం పడవచ్చు. కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా వాటి అవసరం ఎప్పుడైనా పడవచ్చు. అల్టిమేట్గా రైతులకు బెనిఫిట్ జరగాలి. ఒక 500 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడితే కనుక అది రిపేర్ అయ్యి ఎక్కువ వాటర్ కనుక డ్రాట్ ఇయర్స్లో ఉపయోగపడితే ఖచ్చితంగా అది డెఫినెట్గా ఉపయోగపడుతుందనే రైతులకు ఆశిద్దాం. మంచి నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి, అభినందించాలి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మావోయిస్ట్ ఉద్యమం చివరి దశకు చేరుకుంది. శరత్ గారు ఉంటారు, అదేవిధంగా వి ప్రకాష్ గారు ఉంటారు, మరి కొద్దిమంది మాజీ మావోయిస్ట్ జంపన్న జాయిన్ అవుతారు, పేరాల శేఖర్జీ, తర్వాత